నీ అవ్వ మన దేశంలో ముత్తెమంత ఉంటది, ఇంకా ఆగుడైంది ఏష్ పడేయక. యుద్ధం రాని మన జవాన్ల సత్తా ఏందో తెలుస్తుంది. ఏందిరో ఏమో ఎగిరెగిరి పడుతున్నావు, మా తాన బలం బలగం ఏందో తెలిసే మాట్లాడుతున్నావా? శాంతి శాంతి అంటే అట్లనే రెచ్చిపోతారు. ఓ పారు మన పవర్ ఏందో చూపియాలి అని సోషల్ మీడియాలో పొట్టు పొట్టు పోస్టులు పెడుతున్నారబ్బా. మనోళ్లను 28 మందిని చంపితే ఊకుంటారు మరి, వాళ్ళ సంగతి చూడాల్సిందే అని దేశమంతా ఒక్కటైన ఇయాల్టి వార్త గిది. బయటికి చెప్తలేరు గాని వెనకాల పెద్ద పిల్లానే ఉన్నట్టుంది. ప్రధానమంత్రి మోడీ సార్ ఇంటికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ వచ్చి 40 నిమిషాలు ముచ్చట పెట్టిండు. ఇప్పుడు కాశ్మీర్ ఎట్లున్నది, టెర్రరిస్టుల కోసం ఎట్లెంకులాడుతున్నది, ఆర్మీ ఆఫీసర్లు ఏమంటున్నది అంతా చెప్పిండట. ఇద్దరు ఇంకా షాన్నే మాట్లాడుకున్నారట. మిలిటరీ ఆఫీసర్లతోటి మునం పెట్టి మీటింగ్లు అవుతున్నాయి. ముందే బార్డర్ ఫుల్ సెక్యూరిటీ పెట్టిండ్రు. వాఘా బార్డర్ బంద్ చేసే ఉంది, సింధు నీళ్లు కిందికి ఆపేసిండ్రు. ఫేక్ వార్తలు రాస్తున్నారు, పబ్లిక్ ను రెచ్చగొడుతున్నారు అని 16 పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది మన సెంటర్ గవర్నమెంట్. ఫ్రాన్స్ దేశంకి వెళ్ళి 26 రాఫెల్ యుద్ధ విమానాలు కొనడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. 63,000 కోట్ల డీలు 5 ఏళ్ల తర్వాత వస్తాయట. ఇంకో దిక్కు కాశ్మీర్ లో టెర్రరిస్టుల ఇండ్లు కూల్చొని నడుస్తూనే ఉన్నది. టూరిస్టులను కాపాడుకోలేకపోయినాము, గిసొంటి జరిగితే కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎట్లా అడుగుతామని అసెంబ్లీలో బాధపడ్డాడు సీఎం ఒమర్ అబ్దుల్లా సారు. పరిస్థితి మంచిగా లేదు కాబట్టి అడవులలో ట్రెక్కింగ్ కు రావద్దని టూరిస్టులకు ఆర్డర్ వేసింది గవర్నమెంట్. పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోతానికి ఇచ్చిన టైం వచ్చినందుకు తట్టాపుట్టా చదువుకొని పోతున్నారు. ఏమైతుందని గట్లనే ఎవరో నీడనే ఉన్నారనుకో, దొరికి వాళ్ళకు ఉన్నట్టేనట. మన దేశం ఇట్లా నడుస్తుంటే పక్క దేశం కూడా ఐసికి తైసి అంటుంది. యుద్ధ విమానాలను రెడీ చేసుకుంటుందట. 2 దేశాల నడుమ ఇప్పుడైతే గిట్లుంది, రేపేమైతుందో మరి.